భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సుందరయ్య నగర్లోని కట్టమైసమ్మ ఆలయంలో ఉదయం 10 గంటల నుండి ఘనంగా తాళమేళాలతో బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు. 3వ వార్షికోత్సవం సందర్భంగా మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఐటీసీ పీఎస్పీడీ యూనియన్ నాయకులు సానికొమ్ము శంకర్రెడ్డి, గోనె దారుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తల్లి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాక ఆ తల్లి అలాగే ఉండిపోయింది బురదలోనని మేమందరం 10 మంది కలిపెట్టి చెయ్యేసి ఒక దిమ్మ కట్టామండి. ఆ దిమ్మ కూడా ఒక రెడ్డి గారు వచ్చి కట్టి పెట్టారండి. ఇక్కడ అమల్లికృష్ణ గారి చెయ్యి కూడా ఉంది ఇందులో, ఆయన దగ్గరుండి కట్టించారు దిమ్మని. ఆ సంవత్సరం జాతర చేసామండి అమ్మకి. 2వ సంవత్సరం కూడా మేము నలుగురం కమిటీ వాళ్ళు నిలబడి చేసాం. ఇప్పుడు మాత్రం గుడి మాత్రం నా సౌశక్తిలో నేను ఒక్కదాన్ని పూనుకొని నాతో పాటు రమేష్ అన్న పిల్లగాడు ఉన్నాడండి. ఆ పిల్లగాడు నేను కలిపి తిరిగి ఆ దాతల దగ్గరికి వెళ్ళి అడిగి ఈ తల్లి గుడి ఇలా నిర్ణయించామండి. మేము 3 సంవత్సరాల నుంచి నేనే ఈ తల్లికి చేసుకుంటూ సేవ చేసుకుంటూ
ఇంతవరకు తీసుకుని వచ్చారు. పక్క ఉక్కుతుంది కప్పుకొని